ఇది క్లుప్తంగా నా నా గురించి ఒకళ్ళు పరిచయం చేసుకుందాం. జై శ్రీకృష్ణ భయ్య, జై శ్రీకృష్ణ దీది, జై శ్రీకృష్ణ అందరికి. జై శ్రీకృష్ణ అండి. ఒక్క నిమిషం, సారీ అండి కొంచెం లేట్ అయింది. అంటే నా సిస్టమ్ కొంచెం ఇదే ప్రాబ్లం చేసింది, దాని వల్ల కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. జై శ్రీకృష్ణ దీది. నా పేరు లలిత భవాని అండి. నేను విజయవాడ నుంచి. నేను 2022లో గీతా పరివార్లో జాయిన్ అయ్యాను. 4 లెవెల్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. యాజ్ ఎ సిటీగా L4 వరకు చెప్తున్నాను. ఈ జీసీగా నాకు L1 ఫస్ట్ క్లాస్ అండి. ఇది మీతోనే పరిచయం స్టార్ట్ అవుతుంది. కృష్ణ భగవాన్ ఈ రకంగా ఈ సేవలోకి తీసుకొచ్చారు నన్ను. ఇలాగే ముందు ఈ లింక్ నేను ఫేస్బుక్ లో చూసానండి. గీతా పరివార్లో జాయిన్ అవటానికి ఫేస్బుక్ లో చూసి, అలాగా నేను ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో, భగవద్గీత గురించి తెలుసుకుందామని జాయిన్ అయ్యాను. కానీ 4 లెవెల్స్ కంప్లీట్ చేసిన తర్వాత భగవాను వదిలిపెట్టలేక సేవ రూపంలో మళ్ళీ ఇందులోనే ఉండిపోయాను. అలాగా ఇవాళ వరకు కూడా సేవ చేస్తూ ఉన్నానండి. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ, అందరికి కూడా ధన్యవాదాలు. యా దీది, మీరు కూడా చెప్పండి మీ పరిచయం. జై శ్రీకృష్ణ అండి అందరికి. ముందుగా గురువు గారు సిటీ గారికి జై శ్రీకృష్ణ అండి. తర్వాత మన వెనక నుండి నడిపించే జీసీ గారు జై శ్రీకృష్ణ అండి మీకు. తర్వాత మొత్తం టీం వెనక నుండి నడిపించే మన అందరినీ నడిపించే టీంకి కూడా జై శ్రీకృష్ణ అండి. నా పేరు దుర్గా అండి. నేను ముంబై నుంచి. తర్వాత నేను 2024లో జాయిన్ అయ్యానండి. ఇప్పుడు లెవెల్ 4 సాధకురాల్ని. లెవెల్ 4 అయిపోతుందంటే నేను మళ్ళీ దూరం అయిపోతానేమో అని చెప్పేసి సేవా కార్యక్రమంలో రావడం జరిగిందండి. ఇదే మొదటి సేవ అండి నాది. ఏమైనా తప్పులున్నా కూడా క్షమించేసి విజయవంతంగా ముందుకెళ్ళిపోదామండి ఈ లెవెల్ పూర్తి చేసుకుని. ధన్యవాదాలు. క్షమించుకోవడాలు ఏముండవండి, ఒకళ్ళొకళ్ళు సహకరించుకోవడమే. థ్యాంక్స్ భయ్యా గారు. ఆల్ఫాబెట్ ఆర్డర్ లో అందరు పిలవండి మేడం ఒక్కొక్కళ్ళని. అనుపమ గారు. హలో అండి, నేను అనుపమ, హైదరాబాద్ అండి. వీడియో ఆన్ చేసుకోవాలి. అందరూ కూడా అందరూ ప్రిపేర్ గా ఉండండి. వీడియో ఆన్ చేసుకోవాలి. మ్యామ్ ఈ రోజుకి వదిలేసేయండి, రేపు వీడియో ఆన్ చేసుకుంటాను నేను. అయ్యో, ఇవాళ పరిచయం ఇవాళే అసలు మీరు వీడియో ఆన్ చేసుకోవాల్సింది. రేపైతే మీ ఇష్టం. ఇంకా నమస్తే అండి అందరికి. అనుపమ అండి, హైదరాబాద్ నుంచి. మా అపార్ట్మెంట్ లో ఉంటారు ఒక ఆంటీ త్రూ నేను జాయిన్ అయ్యా. నమస్తే అండి. మీ ఇంట్లో జాయిన్ అయింది, ఇంకెవరైనా జాయిన్ అయ్యారు? నమస్తే అండి. ఒక్క నిమిషం దీది, పేరు పిలుస్తారు. పేరు పిలిచినప్పుడు మాట్లాడుదురు. వారిని అనుకున్న బాబు గారిని మాట్లాడడం. చెప్పండి మ్యామ్. నేను ఆంటీ త్రూయే జాయిన్ అయ్యా, ఇంకా ఎవరు లేరు. తను L4 లో ఉన్నారా అండి? వాళ్ళు గీతా పరివార్ లో ఉన్నారా? ఉన్నారండి. ఇప్పుడు ఏ లెవెల్ లో ఉన్నారు వారు? తెలీదండి. అంటే తను ఇలా జాయిన్ అయ్యా అని చెప్పారు, లింక్ నాకు ఫార్వర్డ్ చేశారు. వారి అనుభవాలు అయ్యి మీరు కూడా జాయిన్ అయ్యారు. ఓకే, గుడ్ దీది, గుడ్. అలాగే L4 వరకు నేర్చుకోండి. ధన్యవాదాలు. నెక్స్ట్ దీది. హిమబిందు గారు. మాట్లాడమ్మా. మీ పరిచయం చేసుకో. ఎక్కడ, ఏ ఊరు నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి జాయిన్ అవుతారు మీరు? హిమబిందు గారు మాట్లాడతారండి మీరు? అన్మ్యూట్ చేసుకోండి మేడం. నా పేరు హిమబిందు. నేను ఎక్కడ మీ వాయిస్ కట్ అయిపోతున్నాయి, ఇంటర్నెట్ ప్రాబ్లం అనుకుంటా. భువనేశ్వరా మీరు ఉండేది? భువనేశ్వర్లో ఉంటాను. బిందు గారు మీ వీడియో ఆఫ్ చేసుకోండి. మేము భువనేశ్వర్లో ఉంటాము. నేను హౌస్ వైఫ్. వీడియో ఆఫ్ చేసుకొని చెప్పండి. మిమ్మల్ని చూసాం. ఓకే, ఆఫ్ చేసుకొని చెప్పండి. అంటే మీ సిగ్నల్ వీక్ ఉంది, దాని వల్ల మీ వాయిస్ రావడం లేదు. కొంచెం వీడియో ఆఫ్ వస్తుంది. చెప్పండి. నేను హౌస్ వైఫ్ నుండి, నేను భువనేశ్వర్లో ఉంటాను.
గీతా పరివార్లో ఎలా ఇలా జాయిన్ ఒక అయ్యారు? ఎలా లింక్ ఎలా గీతా దొరికింది? ఎలా జాయిన్ అయ్యారు? ఒకళ్ళు జాయిన్ అయ్యాను. వాళ్ళ దగ్గర కూడా లింక్ వాళ్ళు స్టేటస్ లో పెట్టుకున్నారు. నేను ఆ ఓకే. స్టేటస్ ని వీక్గా ఉంది మీ చూసి చేసుకున్నాను. ఓకే, మంచిదండి. స్టేటస్ చూసి చేసుకున్నాను. ఓకే ఓకే, ఓకే అమ్మా. బాగుంది, మంచిది. నెక్స్ట్ అన్ని అండి. లెవెల్స్ ఇలాగే నేర్చుకుంటూ చక్కగా పైన చేయండి గీతా పరివార్లో. జై శ్రీకృష్ణ. ఓకే మేడం. స్వర్ణ గారు జై శ్రీకృష్ణ. నమస్తే అమ్మా. జై నమస్తే శ్రీకృష్ణ అమ్మా. నమస్తే, రండి, చెప్పండి. చెప్పండి. ఎవరి నేను నుంచి? స్వర్ణలత అండి. నేను హైదరాబాద్ లో ఉంటాను. ఓకే. నాకు కిరణ్ అని ఆవిడ చెప్పారు. ఉగాండాలో ఉంటారు ఆవిడ. ఆవిడ ఇచ్చారు ఈ లింక్. ఓకే ఓకే, మంచిదండి. థ్యాంక్ యూ. మీరు కూడా యుగాండాలోనే ఉన్నారా అండి? లేదమ్మా, నేను హైదరాబాద్ లో ఉంటాను నేను. ఓకే, మీ రిలేటివ్స్ అంటే అంటే క్లాసెస్ లో నాకు ఫ్రెండ్షిప్ వలన చెప్పారు నాకు. అది ఓకే ఓకే అండి. వేరే క్లాసెస్ వలన తెలిసి చెప్పారు. అక్కడ మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా? నేను హైదరాబాద్ లో ఉంటానమ్మా. ఓకే అమ్మా. ఓకే ఓకే. హౌస్ వైఫ్ రిటైర్ అయ్యారా లేదంటే వర్క్ చేసి రిటైర్ అయ్యారా? లేదమ్మా, హౌస్ వైఫ్ నేను. ఓకే అండి. ఓకే, చక్కగా ఇలాగే L4 వరకు కంటిన్యూ చేయండి. భగవద్గీత అంతా కూడా శుద్ధంగా నేర్చుకోండి. మన గురువు గారు చెప్తారు కదా, చక్కగా చెప్తున్నారు. చాలా బాగా చెప్తున్నారమ్మా. చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ గురువు గారు. చక్కగా నేర్చుకోండి. జై శ్రీకృష్ణ దీది. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ అండి ఆశ్రిత గారు మాట్లాడండి అమ్మా. ఆశ్రిత గారు వీడియో ఆన్ చేసుకోవాలి, అలాగే మైక్ కూడా ఆన్ చేసుకోవాలండి. ఇవాళంతా ఆప్షన్ మీకే. దీది వారికే ఇచ్చేసారా, మీరు ఆపరేట్ చేస్తున్నారా? వారికి ఇచ్చేసాను దీది. నేను ఓకే, అందరూ కూడా చేసేయమంటారా? అందరినీ మ్యూట్ చేసేయమంటారు. చేసేయండి దీది. లేదా కొంతమందికి తెలియదు కదా, కొంతమందికి పోనీ మీదే. నేను లీవ్ అవుతానండి. ఎవరో లీవ్ అవుతాను అన్నారు దీది. వెళ్ళిపోయారు దీది, లీవ్ అయిపోయారా? అయితే నెక్స్ట్ గంగాధర్ గారు. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ అండి. కృష్ణ అండి, చెప్పండి అండి. ఎక్కడి నుంచి మీరు? నా మీ పేరు? నా పేరు చొల్లేటి గంగాధర్ అండి. హుజురాబాద్, కరీంనగర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. నేను వీరభద్ర జ్యువెలర్స్ అని జ్యువెలర్స్ షాప్ రన్ చేస్తుంటాను. గీతా పరివార్ లో జాయిన్ అవ్వాలని ఎట్లాగా మీకు లింక్ ఎక్కడ దొరికింది? ఎలా జాయిన్ అయ్యారు? అంబరీష్ గారు అని మా మిత్రుడు ఉన్నారండి. ఆయన దగ్గర నుండి ఆయన ఎంకరేజ్మెంట్ తోటి నేను దీంట్లో జాయిన్ అయ్యాను. మేము ఇక్కడ హుజురాబాద్ లో ప్రతి ఏకాదశి పారాయణం. ఇది గ్రేట్ భయ్యా. పారాయణం అనేది మేము గత 30-40 ఏళ్ల నుండి చేస్తున్నాం. మా ఫాదర్ దగ్గర నుండి ఇది స్టార్ట్ అయింది. అందరికీ చెప్పండి, మీ పరివార్లో అక్కడ గీతా పారాయణ చేసే వాళ్ళందరికీ కూడా చెప్పండి. ఎవరిని జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వాలి. వినపడట్లేదు. మీరు గీతా పారాయణ చేస్తున్నా అన్నారు కదా 30-40 ఏళ్ల నుంచి. ఒక గ్రూప్ ఉన్నారు కదా, నా మాట వినపడలేదండి ఎవరికి? ఓకే ఓకేనండి. నెక్స్ట్ పిలవండి. జయంతి గారు. జయంతి గారు, నేను ఇవాళ 7 hours పనిచేస్తున్నా, బిజీగా ఉండి. వినపడుతుందా? 5ంటికి అన్నం తిన్నాను, 8ంటికి మన రాజు పింగ్ చేసి వెళ్ళట్లేదా అంటే అప్పుడు కానీ నేను చూసుకోలేదు, తెలియలేదు నాకు ఉన్నట్టు. జనరల్ గా అట్లా చేశా. హిందూపురము, బెంగళూరు దగ్గర దొరకదని కొన్ని హెల్ప్ గీతా పరివార్కి వచ్చి మాది యోగా గ్రూప్ ఉంది.
మా ఓకే సిస్టర్ జాయిన్ అయినారు, బాగుంది అని చెప్తే నేను జాయిన్ అయ్యాను. నాకి బాగుంది. బట్ నాకు గీతా చాటింగ్ చిన్నప్పటి నుంచి భగవద్గీత చదివే ప్రాక్టీస్ ఉంది. గీతా మా చాటింగ్ మదరు ఒక మేము గీతా చాటింగ్ ఒక ఆన్లైన్ ఒక క్లాస్ అధ్యాయం ఉంది కదా, చదవకుండా అందులో జాయిన్ బ్రేక్ఫాస్ట్ అయ్యాను. ఇస్తాంలే, అంత చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ ఉంది. ఓ ఓకే ఓకే భగవద్గీత చాటింగ్ దాని నుంచి ఆ ఇంట్రెస్ట్ మీద జాయిన్ అయినాను. మంచిదండి. ఓకే నెక్స్ట్ అండి. ఝాన్సీ గారు. నమస్తే మేడం. చెప్పండి, ఏ ఊరు నుంచి అమ్మా మీరు? మాది కొత్తగూడెం నుంచి అండి. ఓకే, ఎలా ఎలా జాయిన్ అయ్యారు మీరు గీతా పరివార్లో? నేను అంటే అంత ముందు 2 సార్లు ట్రై చేశాను కానీ నాకు బిజీగా ఉండి కుదరలేదండి. ఇది 3వసారి జాయిన్ అవ్వాను. మా ఫ్రెండ్ లింక్ పంపించారు. ఓకే ఓకే. లింక్ పంపిస్తే జాయిన్ అంటే అయ్యానండి. ఇంతకు ముందు L1 మీరు క్లాసెస్ అటెండ్ అయ్యి అంటే కొన్నాళ్ళు జాయిన్ అయ్యా కానీ కుదరలేదండి. అందరూ పిల్లలు వచ్చారు. వచ్చినప్పుడు కష్టం అయిపోయింది జాయిన్ కావటం. ఓకే ఓకే. అయితే అండి దానికి మనకి ఇప్పుడు ఈ అర్థం ఎప్పుడు చెప్తారండి? ఇప్పుడు మనకి చెప్పిన శనివారం, శని ఆదివారాల్లో ఇంగ్లీష్ హిందీ భాషలో జరుగుతాయి. మరి వాట్సాప్ గ్రూప్ లో మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది కదా, అదేలే కానీ మాకు ఆ 2 భాషల కంటే తెలుగు లేదండి అవకాశం? తెలుగు లేదు, ప్రస్తుతం తెలుగు లేదు, తెలుగు కేవలం అయితే ఇంగ్లీష్ హిందీ. భయ మనకి వాట్సాప్ గ్రూప్ లో వస్తుంది కదా, మనకి తెలుగులో పీడిఎఫ్ ఎలాగైతే వస్తున్నాయో శ్లోకాలు, అలాగే వాట్సాప్ గ్రూప్ లోనే మన గ్రూప్ లోనే పీడిఎఫ్ రూపంలో వస్తుందండి శ్లోకాలకు అర్థాలన్నీ కూడా. వస్తున్నాయా? డౌన్లోడ్ చేసుకొని చక్కగా చదువుకోవచ్చు మీరు. ఎందుకంటే అర్థం ముఖ్యం కదా, ఇప్పుడు చదువుతున్నాము. వస్తుంది. ఇప్పుడు వివేచన సత్రం అయిపోయిన తర్వాత ఒక 2-3 డేస్ లో మనకి మన గ్రూప్ లోనే తెలుగు పీడిఎఫ్ అని వస్తుంది. చక్కగా మీనింగ్స్ అన్ని ఉంటాయి, చక్కగా చదువుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ అండి. నెక్స్ట్ తీసుకోండి దీది. జాను గారు. జై జాను గారు. జై శ్రీకృష్ణ అండి. ఎవరించమ్మా మీరు? మాది ఆంధ్రప్రదేశ్ రాలి అండి. రాలినా? ర్యాలీ సార్, రావులపాలెం దగ్గర అండి. ర్యాలీ స్టేషన్ ఎప్పుడు వినలేదు. ర్యాలీ. ఓకే ఓకే. ఎలా జాయిన్ అయ్యారు మీరు గీతా పరివార్? ఎలా తెలిసింది మీకు? మా రిలేషన్స్ ఒకళ్ళు జాయిన్ అయ్యారు సార్, వాళ్ళ ద్వారా నేను జాయిన్ అయ్యాను. ఓహో ఓకే ఓకే, మంచిదండి. ఇంకా ఎవరైనా జాయిన్ చేశారా మీరు? మీరు ఒక్కళ్ళేనా మీ ఇంట్లో నుంచి? జాయిన్ చేశానండి. అంటే ఇప్పుడు ఇంకొక నెంబర్ నుంచి జాయిన్ అవుతుంటే అవ్వట్లేదు సార్. September 5th నుంచి స్టార్ట్ అవుతుందని వస్తుంది. అవును, అయిపోయింది కదా, క్లోజ్ అయిపోయింది. ఈ బ్యాచ్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సెప్టెంబర్ బ్యాచ్ లో మళ్ళీ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. స్టార్ట్ అయిపోయింది కదా ఆల్రెడీ, అందుకని మంచిదండి. నెక్స్ట్ ఇందిర గారు. నమస్తే అండి, నా పేరు ఇందిర. ఎవరి నుంచి అమ్మా మీరు? ఎవరి నుంచి జాయిన్ అయ్యారు? ఏమంటే మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళు సత్యవత గారని ఆవిడ ఇచ్చారు, ఆవిడ ద్వారా వైజాగ్ మాది. వైజాగ్ నుంచా? ఓకే ఓకే, మంచిదండి మంచిది. ఇంకా నెక్స్ట్ అండి. విజయ గారు. జై శ్రీకృష్ణ అండి అందరికి. జై శ్రీకృష్ణ. ఎవరి నుంచి మీరు? ఎక్కడి నుంచి? హైదరాబాద్ లో ఉంటామండి మేము. ఎక్కడ హైదరాబాద్ లో? హైదరాబాద్ లో మియాపూర్ అండి. నేర్చుకోవాలనుకున్నామండి భగవద్గీత మాత్రం. అది మీరు బాగా చెప్తున్నారండి, చాలా బాగా చెప్తున్నారు, బాగా అర్థమవుతున్నాయి మాకు. మాకు లలితా సహస్రనామం గ్రూప్ ఉందండి, దాంట్లో మాకు మీ లింక్ వచ్చింది, దాని ద్వారా జాయిన్ అయ్యానండి. లేదండి, వేరే మా చుట్టాలను కూడా జాయిన్ చేయించానండి నేను. దీనికి కంటిన్యూషన్ మళ్ళీ లెవెల్ 2 కంటిన్యూషనే ఉంటదండి. అంతేనండి, మీరు ఈ గ్రూప్ లో అట్లాగే ఉండిపోతే మీరు లెవెల్ 4 వరకు మిమ్మల్ని అలాగే తీసుకెళ్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే. నెక్స్ట్ అండి. కుసుమ నంది గారు. కుసుమ గారు. హలో, చెప్పండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. మేము ఇక్కడ కుప్పం నుంచి జాయిన్ అవుతున్నానండి. ఎలా తెలిసిందమ్మా మీకు గీతా పరివార్?
మాకు బాపూజీ గారని మా ఫ్రెండ్ తెలిసిన అతను ఒక అతను ఇచ్చారు. ఓకే అలా ఓకే అలా మీ ఇంట్లో తీసుకున్నాను. మీరు ఒక్కళ్ళేనా జాయిన్ అయింది ఇంకెవరైనా జాయిన్ అయ్యారా లేదండి, నేను ఒక్కదాన్నే. జాయిన్ చేయండి మీ ఇంట్లో ఎవరైనా ఇంకెవరైనా మీ చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నెక్స్ట్ తప్పకుండా బ్యాచ్ సార్. జాయిన్ చేయండి మంచిదండి బాగుంది నెక్స్ట్ బాగా అండి చెప్తున్నారు, బాగా అర్థమవుతున్నాయి. క్రమం తప్పకుండా అటెండ్ అవ్వండి అటెండ్ అయ్యి నేర్చుకోండి అన్ని. బాగుంటుంది ఖచ్చితంగా సార్. బాగుంది బాగుంది నెక్స్ట్ హౌస్ వైఫ్ అండి మీరు? అవునండి. ఓకే అమ్మా. ఓకే, జై శ్రీకృష్ణ. నెక్స్ట్ నెక్స్ట్ జై శ్రీకృష్ణ. లలితమ్మ గారు. నమస్తే సార్. నమస్కారం అండి ఎవరి నుంచి అమ్మా మాది శ్రీకాకుళం అండి. మాది శ్రీకాకుళం అండి. ఓకే ఓకే ఎలా ఆంధ్రప్రదేశ్. తెలిసింది మీకు గీతా పరివారం? వైజాగ్ లో మా ఫ్రెండ్ ఉందండి, వాణి గారని, శ్రీవాణి. ఆవిడ నాకు కలిపారండి మీ దీంట్లో. ఓకే చాలా బాగా చెప్తున్నారండి, చాలా బాగుంది. ఇంకా ఎవరైనా థ్యాంక్స్ జాయిన్ అండి. చేశారా మీ వాళ్ళని ఎవరైనా జాయిన్ చేయండి మీరు కూడా. అలాగే అలాగే మీరు ఒక్కళ్ళే జాయిన్ అవ్వడం కాదు అందరినీ జాయిన్ చేయాలి మీకు తెలిసిన వాళ్ళని అలాగే. కూడా జాయిన్ చేయండి మంచిదండి మంచిది నమస్తే. నెక్స్ట్ అండి OnePlus అని ఉందండి. OnePlus పేరు పెట్టుకోవాలి పరిచయం రోజు మనం OnePlus లేదు దీది, వారు చెప్పారు ఇప్పుడే, నాకు పర్మిషన్ కూడా తీసుకున్నారు. పేరు మార్చడానికి రాలేదన్నారు. క్లాస్ లో జాయిన్ అవుతానండి, జాయిన్ అవ్వండి. రేపు మండే నుంచి మాత్రం అది చేసుకొని రండి అని చెప్పాను, తీసుకోండి. ఓకే ఓకే అండి. వీడియో చేసుకున్నామ్మా చేసుకున్నారా? చెప్పండి అమ్మా. ఓకే మీరే మాట్లాడండి చెప్పండి. అమ్మా మాట్లాడండి మాట్లాడండి హలో. మాట్లాడండి హలో. వినపడుతుంది, మీ వాయిస్ వినపడుతుంది వినపడుతుంది, మాట్లాడండి మాకు చక్కగానే వినపడుతుంది. చెప్పండి మీరు ఎక్కడి నేను భువనేశ్వర్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు రజనీ పట్నాయక్. ఓకే, ఓకే ఎలా జాయిన్ అయ్యారు గీతా పరివార్లో? మాకు మా ఫ్రెండ్ టిట్లాగఢ్ నుంచి ఆ అమ్మాయి నాకు లింక్ పంపించిందండి, జాయిన్ అయ్యాను ఇందులో. ఓకే, మా హౌస్ వైఫా మీరు? ఏదైనా వర్క్ చేస్తారా? హౌస్ వైఫేనండి, హౌస్ వైఫేను. ఓకే, భయ్యా గారు చక్కగా చెప్పేయన్ని అర్థమవుతున్నాయి కదా మీకు? అర్థమవుతుందండి. ఇంకా 2-3 డేస్ అయింది కానీ నాది పేరు ఎందుకండి OnePlus అని వస్తుంది, పేరు ఎందుకు రావట్లేదు నాది? ఈ రోజు మన దీదీ గారు వాట్సాప్ గ్రూప్ లో ఒక లింక్ సెండ్ చేశారు. లింక్ కాదు, వీడియో సెండ్ చేశారు. దాన్ని చూసి మీరు అది ఎలాగ రీనేమ్ చేసుకోవాలని ఉంటుంది. అందరూ కూడా చూడండి, ఆ వీడియో మొత్తం చూస్తే దాన్ని బట్టి మీ ఫోన్ లో సెట్టింగ్స్ మార్చుకోండి. అప్పుడు మీకు ఈజీగా మీ పేరుతోనే వస్తారు, ఇలా రారు. ఓపో అని OnePlus అని రారు. ఓకే, అదే నాకు మొన్నటి నుంచి నేను ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదండి. ఓకే ఓకే అది చూడండి, ఆ వీడియో ఒకసారి చూడండి. రేపు మండే వచ్చేటప్పుడు మాత్రం అందరూ చక్కగా కరెక్ట్ చేసుకొని రండి పేరు. ఓకే అండి. గురూజీ నమస్తే. గురూజీ నమస్కారం అండి మంచిది ఓకే అండి, మంచి. జై శ్రీకృష్ణ. పద్మప్రియ గారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు పద్మప్రియ, మాది ఒంగోలు. వీడియో చేసుకోండి. వీడియో కింద వీడియో అని ఉంటుంది చూడండి, ఆ వీడియో మీద టచ్ చేయండి. జస్ట్ రాఘవ చూడవా కొంచెం. వీడియో మీద టచ్ చేయండి. డౌన్ లో ఉంటుంది చూడండి, డౌన్ లో మీకు పార్టిసిపెంట్, చాట్, వీడియో, కెమెరా అని అన్ని ఉంటాయి. కింద ఒకసారి ఫోన్ మీద ట్యాప్ చేస్తే కనపడుతుంది, కింద డౌన్ లో కనబడుతుంది. పక్కనే వీడియో బొమ్మ ఉంటుంది. అయింది, ఓకే, కనబడుతున్నారు. నా పేరు పద్మప్రియ అండి, మాది ఒంగోలు. మా తోడుకోడలు అద్దంకి లక్ష్మీ గాయత్రిని, ఆమె ఇప్పుడు కూడా చెప్తుంది, క్లాసులు చెప్తుంది. ఆమె ద్వారా నేను జాయిన్ అయ్యాను. మంచిదండి. మీరు లేట్ గా జాయిన్ అయిపోయారు అనమాట. మా తోడుకోడలండి. తోడుకోడలు. జై శ్రీకృష్ణ అండి. రాఘవమ్మ గారు. నా టర్న్ వస్తుంది, మాట్లాడాలి. రాఘవమ్మ గారు. రాఘవమ్మ గారు చెప్పండమ్మా, కనబడుతున్నారు. మాట్లాడండి. జై కృష్ణమ్మ.
ఎవరి నుంచి అమ్మా మీరు? మాది ఇక్కడ సిరుగుప్ప అండి, బళ్ళారి జిల్లా, కర్ణాటక. ఆహా. సిరుగుప్ప. ఎలా అక్కయ్య జాయిన్ గారు అయ్యారు? అక్కయ్య గారు ఎలా అమ్మాయి తెలుసు? దీంట్లో ఉందండి, జాయిన్ అయ్యింది. తను చెప్పింది ఓహో. నన్ను కూడా ఇక్కడ నాకు రాదండి ఫోన్ సరిగ్గా చేసుకోవటం. వేరే అమ్మాయిని కనుక్కొని ఆవిడ ద్వారాగా చూయించుకొని ఇంకా బాగా ప్రాక్టీస్ అవ్వలేదు, నేర్చుకుంటున్నానండి. బాగా చెప్తున్నారు పర్లేదు మీరు. పర్లేదు పర్లేదు, మంచిదండి. ఓకేనండి, నమస్తే మంచిది. అండి. గీతా పరివార్లో అన్ని నేర్చుకుంటారమ్మా. మొబైల్ రాని వాళ్ళు కూడా యూజ్ చేయడం వచ్చేస్తుంది. మీరు L4 వచ్చేబడి చక్కగా మీరే ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకొని అన్ని నేర్చుకుంటారు. చక్కగా అన్ని లెవెల్స్ కంటిన్యూ చేయండి, ఎక్కడ ఆగకుండా అన్ని శ్లోకాలు నేర్చుకోండి, అన్ని నేర్చుకుంటారు, అన్ని నేర్పిస్తారు గీతా పరివార్ వారు. అదే ఓకే, నేర్చుకుందామనే ప్రయత్నం చేస్తున్నాం. చేయండి చేయండి, తప్పకుండా చేయండి. జై శ్రీ ఉమ్. కృష్ణ. నెక్స్ట్ ఇది రమ్య గారు. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీ కృష్ణ అండి. నా చెప్పండి పేరు రమ్య, హైదరాబాద్ లో ఉంటాను. హైదరాబాద్ వచ్చేసి ఎక్కడమ్మా? బిఎన్ ఏ ఊర్లో ఉంటారు? ఏ ఊర్లో ఉంటారు మీరు? ఏమ్మా? సారీ సారీ, ఇది నాకు కో-హోస్ట్ ఇవ్వండి. ఇది నాకు కో-హోస్ట్ ఇవ్వండి. ఇస్తాను ఇది. ఇవ్వండి. అమ్మా, ఎక్కడ? హైదరాబాద్ లో మీరు ఉండేది? హైదరాబాద్ లో ఎల్బీ నగర్. ఎల్బీ నగర్. ఓకే ఓకే. ఆహా. ఎలా తెలిసింది మీకు గీతా పరివార్? మా మేనమామ భార్య ఇందులో జాయిన్ అయ్యి 4th లెవెల్ వరకు వెళ్ళింది, L4 వరకు. సో ఓకే. ఆమె పెడుతుంటే ఏంటా అని ఒకసారి అడిగితే చెప్పారనమాట. సో 3 days నేను జాయిన్ అయ్యా ఇందులో. ఓ, మంచిదండి. నేను ఇంకా మంచిది. 4-5 మెంబర్స్ ని కూడా జాయిన్ చేయించాను. ఓ, చాలా మంచిదండి. జాయిన్ చేయించాలండి. అలాగా ఎవరైనా సరే, చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే జాయిన్ చేయించాలి. ఇంకా మంచిదండి. థ్యాంక్ యూ. స్టోర్ చూసుకుంటూనే గీతా జాయిన్ అయ్యారండి. గ్రేట్ అండి. అటు స్టోరు, ఇటు హౌస్, ఇటు మళ్ళీ గీతా పరివారు ఎంత మేనేజ్ చేస్తున్నారు. లేడీస్ అందరూ అంతేనండి, అన్ని మేనేజ్ చేసేస్తూ ఉంటాం. తప్పకుండా ఇలాగే L4 వరకు కంటిన్యూ అవ్వండమ్మా. చక్కగా అన్ని అన్ని లెవెల్స్ జాయిన్ చేయండి, పూర్తి చేయండి. నెక్స్ట్ జై శ్రీకృష్ణ ఓకే. అండి. దిది మీకు హోస్ట్ వెళ్ళిపోయింది, సారీ. వచ్చింది. ఓకే ఓకే, పేరు చెప్పండి. ఎవరు? రమ్య గారు కదా? రమ్య గారి తర్వాత అండి లక్ష్మి గారు. ఎస్ లక్ష్మి గారు. ఎస్ లక్ష్మి. జై శ్రీకృష్ణ అందరికి. నా పేరు లక్ష్మి. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. నేను హౌస్ వైఫ్. నేను మా అపార్ట్మెంట్ లో ఒక అంకుల్ ద్వారా నేను జాయిన్ అయ్యాను దీంట్లో. ఓకే. ఎవరి నుంచమ్మా మీరు? తిరుపతి అండి, తిరుపతి. 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 ఓకే ఓకే. అంకుల్ ఆల్రెడీ ఇందులో ఉన్నారు, గీతా పరివార్ లో నేర్చుకుంటున్నారు. ఆయన ద్వారా నేను జాయిన్ అయ్యాను. నా ద్వారా ఒక అబ్బాయిని జాయిన్ చేశాను. ఓహో, ఓకే. జాయిన్ చేయాలండి. మీరు బాగా చెప్తున్నారు. జాయిన్. మంచిదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మంచిది. నెక్స్ట్ అండి. సామ్రాజ్యం గారు. సామ్రాజ్యం గారు. జై శ్రీకృష్ణ అండి. నా పేరు సామ్రాజ్యం. నేను భద్రాచలం నుంచి అండి. మా ఫ్రెండ్ శ్రీదేవి అని తను పంపించిందండి ఈ లింక్. ఓకే. నేర్చుకుంటున్నాను. మీరు బాగా చెప్తున్నారండి. ధన్యవాదాలండి అందరూ. మీరు ఒక్కళ్ళేనా మీ ఇంట్లో నుంచి ఇంకెవరైనా జాయిన్ అయ్యారా? మీ నేను ఫ్రెండ్స్? ఒక్కదాన్నేనండి. ఓకే ఓకే, మంచిది. జాయిన్ చేయండి. ఇంకా ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఓకే ఎవరైనా. సార్. మంచిదండి. నెక్స్ట్ అండి. ఓకే అండి. సంధ్య గారు. జై శ్రీకృష్ణ. నమస్తే సార్. నా నమస్కారం పేరు అండి. సంధ్యారాణి. ఓకే. నేను హైదరాబాద్ లో ఉంటాను. నా ఫ్రెండ్ గాయత్రి అని, ఆమె ద్వారా, తనకి తెలిసిన ఇంకొక ఫ్రెండ్ ద్వారా నాకు లింక్ వచ్చింది. నేను జాయిన్ అయ్యాను. నా ఫ్రెండ్ని కూడా జాయిన్ చేశాను. తను ఈవినింగ్ 6 o'clock బ్యాచ్ లో ఉంటుంది. నేను ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈవినింగ్ ఈ భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటాము. విష్ణు సహస్రనామాలు అన్నీను గ్రూప్ లో. అయితే ఇది శ్లోకాలు ఎక్కడ విడదీయాలి, ఎలా మకారం నకారం ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది నేర్చుకోవడం కోసం నేను జాయిన్ అయ్యాను. మీరు చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సత్యవేణి గారు. శ్రీకృష్ణ అండి. మాట్లాడండి. ఎక్కడ ఎవరి నుంచి జాయిన్ అవుతున్నారు?
మీరు మీట్లో ఉన్నారు, మీ మాట వినపట్లేదండి. మాది సత్యవేణి గారు కాకినాడ అండి. కాకినాడ నుంచి జాయిన్ అవుతున్నారా? ఓకే. అవునండి. మా అమ్మాయి ఎలా? ఆల్రెడీ జాయిన్ అయ్యిందండి, L4 లో ఉందండి. ఓకే, మీరు ఎందుకు అంత లేట్ అయిపోయారు మరి? మీ నేను ఊరి అమ్మాయి నుంచి L4 నేను వరకు. నేను వేరే చోట నుంచి వచ్చానండి ఇప్పుడు పాప దగ్గరికి. ఓకే ఓకే. పాప చెప్పింది, జాయిన్ అయ్యాను. మీరు చాలా బాగా చెప్తున్నారండి. మంచిదండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అండి. శ్రీదేవి గారు. జై కృష్ణ. నా పేరు శ్రీదేవి అండి. హలో, ఎవరి నుంచమ్మా? మీరు వీడియో ఆన్ చేసుకున్నారా? వైజాగ్ శ్రీదేవి అండి. గారు వీడియో ఆన్ చేసుకోండి. అదే వీడియో ఆన్ చేసి కింద డౌన్ లో చూడండి, వీడియో అని ఉంటుంది. వీడియో మీద టచ్ చేయండి ఒకసారి. దివ్య చూడమ్మ, ఇది వీడియో అవ్వట్లేదు ఒకసారి. దివ్య ఒకసారి వీడియో అవ్వట్లేదు చూడమ్మా, నాదే వచ్చింది ఇప్పుడు. కింద వీడియో అని ఉంటుంది చూడండి. స్క్రీన్ మీద ట్యాప్ చేయండి, కింద స్టార్ట్ వీడియో అని ఉంటదమ్మా. అది వీడియోని క్లిక్ చేస్తే మీరు కనపడతారు. డివైస్ సెట్టింగ్స్ మార్చాలంటున్నారండి. ఓకే, ఒక పర్లేదు. టైం ఓకే, ఇవ్వండి. పర్లేదు. మీకు ఆస్ట్ స్టార్ట్ వీడియో పంపించాను చూడండి. ఓకే నొక్కండి ఒకసారి. వచ్చిందమ్మా. ఓకేనని ఎలో గాని చేయండి, ఎలో గాని చేయండి. ఓకే అని ఉంటుంది లేదా ఎలో అని ఉంటుంది చూడండి. రాలేదు మేడం. రాలేదా? ఓకే, 1 సెకండ్ మళ్ళీ పంపిస్తాను చూడండి. శ్రీదేవి గారండి. యా, చూడండి అమ్మా, వచ్చింది చూడండి. స్టార్ట్ మై వీడియో. కానీ డివైస్ సెట్టింగ్స్ మార్చాలని అంటుందండి. స్టార్ట్ మై వీడియో. యాప్ లో మార్చాలైతే ఓకే, జూమ్ యాప్ లో మార్చాలి. తర్వాత చూడండి. వీడియో రాకపోయినా పర్వాలేదు. చెప్పండి చెప్పండి. నా పేరు శ్రీదేవి అండి. నేను విశాఖపట్నం నుంచి విశాఖపట్నంలో ఉంటాము. మా పెద్ద పాప ఇందులో జాయిన్ అయింది. జాయిన్ చేసి అయితే బాగుందని చెప్పి నన్ను జాయిన్ చేయమంటే జాయిన్ చేసిందండి. నాకు చాలా ఇష్టం అండి ఇది. మీరు చాలా బాగా చెప్తున్నారు, స్పష్టంగాను ఎక్కడ విడదీయాలో అంతా బాగా నేర్చుకుంటున్నాం మేము అందరం కూడా. చాలా సంతోషం అండి. మంచిదండి. టైం కట్టండి, చక్కగా నేర్చుకోండి. నెక్స్ట్ అండి. సౌజన్య గారు. చెప్పండి అమ్మా సౌజన్య గారు. నమస్తే అండి. వీడియో ఆన్ చేసుకోండి అమ్మా. చేస్తాను. ఓకే, అర్థం అవట్లేదా మీకు? ఓకే ఓకే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి నుంచి జాయిన్ అవుతున్నారు? నేను విజయనగరం నుంచి. ఓకే, ఎలా తెలుస్తుంది గీతా పరివార్? మాకు మా ఫ్యామిలీలో అందరూ, మా పిన్ని వాళ్ళందరూ జాయిన్ అయ్యారు, నేర్చుకున్నారు లెవెల్ 4 వరకు. వాళ్ళ ద్వారా జాయిన్ అయ్యారు. మీరు లేట్ అయిపోయారు. వాళ్ళందరూ లెవెల్ 4 వరకు వెళ్ళేటప్పటికి మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారా? నేను జాబ్ చేస్తున్నానండి. ఈ మధ్య లీవ్ లో ఉన్నాను, అందుకు. మంచిదండి, జాయిన్ అయ్యారు. ఇంకా ఎవరన్నా జాయిన్ చేయండి మీరు కూడా. సరే. ఓకే, నెక్స్ట్ అండి. సుభాషిణి గారు. సుభాషిణి గారు వీడియో ఆన్ చేసుకోండి అమ్మా. సుభాషిణి గారు. రావటం లేదు. వాయిస్ రావటం లేదండి. మీ వాయిస్ రావటం లేదు సుభాషిణి గారు. ఒకసారి లీవ్ అవ్వండి. ఒకసారి లీవ్ అయ్యి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి అప్పుడు క్లాస్ లోకి రండి. ఓకే, అప్పుడు ఏమైనా యాడ్ అవుతుందేమో చూద్దాం. యా, నెక్స్ట్ తీసుకోండి దీది. సునీత గారు. సునీత గారు గంగవరపు. సునీత గారు. నమస్కారం గురూజీ. మాది ముత్యాలపాడు.
మేము ఎక్కడమ్మా ఎలా తెలిసింది మీకు గీతా పరివారం? మాకు విజయవాడలో బంధువులు ఉంటే వాళ్ళ ద్వారా తెలిసింది గురూజీ. ఓహో, వాళ్ళు కూడా జాయిన్ అయ్యారా? వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు, లింక్ వాళ్ళు పంపించారు, నేను జాయిన్ అయ్యాను గురూజీ. మంచిదండి. నెక్స్ట్ అండి. ముత్యాలపాడు, ఎక్కడది ముత్యాలపాడు అంటే? నెల్లూరు జిల్లా గురూజీ. నెల్లూరు డిస్ట్రిక్ట్. ఓకే ఓకే, మంచిదండి. నెక్స్ట్ అండి. సునీత బి గారు. సునీత గారు. అవునండి, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి నుంచి మీరు? నేను యాక్చువల్లీ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను, కానీ 15 years నుంచి ఢిల్లీలో ఉంటున్నాను. సో ఇప్పుడు రిటైర్ అయిపోయాక అగైన్ హైదరాబాద్ వచ్చేసాను. వచ్చేసాక దెన్ ఇన్స్టాగ్రామ్ లో చూసాను మీది లర్న్ గీత. సరే అని ఇంకా ఐ జాయిన్, ఇంకా మా మరదల్ని కూడా జాయిన్ చేశాను. ఓకే ఓకే, మంచిదండి. అలాగే జాయిన్ చేయండి. ఇంకా ఎవరన్నా ఉంటే కూడా నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్లో. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి. తన్మయ్ గారు. నమస్తే గురుజీ. నమస్తేనండి. ఎవరి నుంచి అమ్మా మీరు? మాది బెంగళూరు అండి. బెంగళూరు నుంచి జాయిన్ అవుతారా? ఓకే, ఎలా తెలిసింది మీకు గీతా పరివార్? నాకు మా మమ్మీ జాయిన్ అయ్యారండి, జాయిన్ అయ్యి చెప్పారు, అంటేనా జాయిన్ అయ్యానండి. ఇంకా చాలా బాగా చెప్తున్నారండి. నాకు నోరు కూడా తిరగదండి, తెలుగు అంటే స్పష్టంగా పలికేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు మీరు రాగానే బాగానే నేర్చుకున్నానండి, కొద్దిగా నోరు తిరుగుతుంది, బాగానే పాడుతున్నాను ఇప్పుడు. అంతా మీ ద్వారానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలుగు బాగానే మాట్లాడుతున్నారు కదా మీరు? తెలుగు బాగానే మాట్లాడతాను, ఆ శ్లోకాలు గట్రా పలకడం అవి రావు, నాకు ప్రాపర్ గా రాదు. ఈజీగా వచ్చేస్తుంది. ఈ మధ్యనే జాయిన్ అయ్యాను 3 days నుంచి. అంతేనా? మంచిదండి. సరేనండి. వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి, నా పేరు వెంకటరెడ్డి. నేను కాలిఫోర్నియా నుంచి అండి. 25 years నుంచి ఇక్కడే ఉంటున్నా కాలిఫోర్నియాలో. మా ఫ్రెండ్ గీత అండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్, గీతా రాయంకర్ అని తను చెప్పింది. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ హస్బెండ్ జాయిన్ అయ్యారు. ఆయన కన్నడ అనమాట. సో ఆయన కన్నడ క్లాస్ జాయిన్ అయినప్పుడు ఇలా చెప్పారు, అన్ని భాషల్లో ఉంటుందంటే సరే నేను వెంటనే సైన్ అప్ చేసి నిన్న జాయిన్ అయ్యాను. ఫస్ట్ క్లాస్, ఈరోజు సెకండ్ డే. నిన్నటి నుంచి నిన్న. అవునండి. ఓకే ఓకే, అంటే ఇప్పుడు 11 o'clock బ్యాచ్ లో మీరు జాయిన్ అయ్యారు. మరి ఇప్పుడు టైం ఎంత? ఇప్పుడు మాకు 10:30 అండి. 10:30, ఇప్పుడు 11 అయింది. హాఫ్ అన్ అవర్ 10:30 మేము. అంటే ఈ టైం నాకు మోర్ కన్వీనియంట్ అండి. ఆఫీస్ పని, బయట పని అన్నీ అయిపోతాయి. నైట్ టైం పడుకునే ముందు కొంచెం ప్రశాంతంగా చాటింగ్ చేయొచ్చు అన్నట్టు అనుకున్నాను. దెన్ నేను ఇండియాకు ట్రావెల్ చేస్తూ ఉంటాను అండి, కానీ అక్కడ వచ్చినప్పుడు ట్రై చేస్తాను మార్నింగ్ 11కి. 3 నెలలు అక్కడ, 3 నెలలు ఇక్కడ అలా ఉంటాను. మా ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటారు. సో కుదిరినప్పుడల్లా అవుతాను తప్పకుండా. ఒకవేళ అవ్వలేకపోతే ఐ విల్ క్యాచ్ అప్. రికార్డింగ్స్ బాగా పెడుతున్నారు, చాలా బాగుందండి, ఆర్గనైజ్డ్గా ఉంది, అంత స్ట్రక్చర్డ్గా. బ్రేకప్ కూడా చాలా బాగా చెప్తున్నారండి. అసలు నాకు తెలుగు అంటే ఇష్టం అనమాట. తెలుగు మీడియంలో చదువుకున్నాను నేను ఇంటర్ వరకు కూడా, అందుకని ఇంగ్లీష్ వేరేది కాకుండా తెలుగులోనే చేద్దామని తెలుగు బ్యాచ్ జాయిన్ అయ్యాను. మంచిదండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. మంచిదండి. నెక్స్ట్ అండి. అయిపోయారండి అందరూ. అందరూ అయిపోయారండి. అవునండి. ఎవరన్నా అయితే ఒక చిన్న క్వశ్చన్ అండి. మేడం నేనున్నాను మేడం. ఒక్క నిమిషం ఉండండి. వెంకటరెడ్డి గారు ఏదో అడుగుతున్నారు. వెంకటరెడ్డి గారు చెప్పండి. అవునండి, అయితే నేను నిన్నే జాయిన్ అయ్యాను కదా. ఐ థింక్ ఒక 10-12 శ్లోకాలు మిస్ అయ్యాను కదండి. వాటి రికార్డింగ్ అనేది ఏదైనా పోస్ట్ చేయగలరండి వాట్సాప్ గ్రూప్ లో అట్లా? అలాగేనండి. ఓకే, తప్పకుండా పోస్ట్ చేస్తాను. మీరు వద్దు భయ్య, వాట్సాప్ గ్రూప్ లో వద్దు, మీ పర్సనల్ నెంబర్ నాకు డైరెక్ట్ పంపించినా ఓకే అండి, తప్పకుండా. అంటే నిన్నటి నుంచే స్టార్ట్ చేశాను, నిన్నటి ఉన్నాయి. అవును, మీరు ఒక్కసారి మీ నెంబరు వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి. లేదంటే మన దీది గారి మాదంతా కూడా పైన మన గ్రూప్ ఐకాన్ ఉంది కదా, డిస్క్రిప్షన్ లో ఉంటాయి నెంబర్స్. అక్కడ మన టీఏ గారి దుర్గా గారి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఒకసారి హాయ్ అని లేదా జయ శ్రీకృష్ణ అని సెండ్ చేయండి, మీకు ఆడియోస్ వస్తాయి.
అలాగే ఓకే అండి, తప్పకుండా పంపిస్తాను. హలో దీది నాగమణి హలో గారు హలో చేశారండి. నేను నాగమణి ఆశ్రిత గారు. అండి. ఇందాక నాది వాయిస్ నాగమణి నెట్ లో ఉంది. ఆశ్రిత ఓకే ఆశ్రిత ఓకే అండి. నాగమణి గారు మాట్లాడిన తర్వాత ఆశ్రిత గారు మాట్లాడుదురు. నాగమణి గారు చెప్పండి అమ్మా. నమస్తే, జై శ్రీకృష్ణ. జై శ్రీ నమస్తే కృష్ణ. అండి. ఎవరి నుంచి మీరు? నేను ఒరిస్సా బర్హంపూర్ నుంచి జాయిన్ అయ్యాను. ఓకే. ఎలా తెలిసింది నా మీకు గీతా పరివారం? క్లాస్మేట్ రోజా రాణి ఇందులో జాయిన్ అయ్యారు. ముందు క్లాస్ చేశారు. ఇప్పుడు నేను లింక్ పంపించమంటే పంపించారు, జాయిన్ అయ్యాను. ఈ రోజే జాయిన్ అయ్యాను. ఈ రోజు జాయిన్ నాకు అయ్యారా? మళ్ళా జాయిన్ అవడమే పరిచయ క్లాస్ లోకి వచ్చినట్టున్నారు దీది అయితే. ఓకే చెప్పండి. నాకు మళ్ళా ఈ 12 శ్లోకాల తలుకుది ప్రొనౌన్సియేషన్ కావాలి. వాట్సాప్ లో కావాలి అంటే పంపించాను. మీరు చేయాల్సిందంతా అంతే. మన గ్రూప్ డిస్క్రిప్షన్ కింద అందరి మా ముగ్గురు సిటీ గారి, జీసీ గారి, టీఏ గారి ఉంటాయి. మీకు ఎలాంటి శ్లోకాలు లింకులు కావాలంటే మన టీఏ గారు, దుర్గా గారు ఉన్నారు కదా, వారికి నెంబర్కి ఒకసారి జై శ్రీకృష్ణ అని సెండ్ చేశారనుకోండి, మీకేం కావాలో అడిగితే అన్ని వస్తాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. ఇక్కడ నేను ఒక్క మాట చెప్తాను. ఎలాగో ఇంకొకరు ఉన్నారు కదా, ఇంకొకరు మాట్లాడండి. ఆశ్రిత గారు. ఆశ్రిత గారు మాట్లాడండి అమ్మా. జై శ్రీకృష్ణ అమ్మ చెప్పండి. ఇక్కడి నుంచి మీరు? మాది అమలాపురం అండి. అమలాపురం దగ్గర అన్నంపల్లి. ఓకే. ఎలా జాయిన్ అయ్యారు? గీతా పరివారం ఎలా తెలిసింది మీకు? పిన్ని గారు వైజాగ్ లో ఉన్నారండి. ఓహో. ఆవిడ కూడా ఇప్పుడు 12:30 షిఫ్ట్ కి జాయిన్ అయ్యారు. నన్ను కూడా జాయిన్ చేశారు. ఓకే ఓకే, మంచిదండి. ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యారా మీ ఇంట్లో కానీ? వాళ్ళు జాయిన్ చేయండి మరి. మంచిదండి. ఇంకా ఎవరైనా మాట్లాడాలండి? ఎవరైనా మిగిలియారా? అయిపోయారు భయ్య గారు, అందరు అయిపోయారు భయ్య గారు. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ మాట్లాడడం కానీ ఏమైనా ఉందా? ఒక్క మినిట్ లో మీటింగ్ ఎండ్ అయిపోతుంది. తప్పకుండా అందరూ మళ్ళీ జాయిన్ అవ్వండి. ఒకసారి ఒక్క నిమిషం, ఒక 2 seconds లో మళ్ళీ ఎండ్ చేసేద్దాం. ఇది ఆగిపోయిన వెంటనే ఒక్కసారి మళ్ళీ అందరూ రీజాయిన్ అవ్వండి. మన సేమ్ లింక్ మీద రీజాయిన్ అవ్వండి అందరూ కూడా. దీది భయ్య, ఈ లోపు మీరు ఏదైనా చెప్పాలంటే మన పార్టిసిపెంట్స్ కి. చెప్పేదే ఉందండి, టైం అటెండ్ అవ్వండి, చక్కగా నేర్చుకోండి. ఎందుకంటే మళ్ళీ జై కృష్ణ అండి అందరికి. జై కృష్ణ అండి. మీరు చాలా ఫాస్ట్ గా రీజాయిన్ అయిపోయారు. దీది కోహోస్ట్ ఇమ్మంటారా దీది? ఇప్పుడు అవసరం లేదు ఇది, ఇంకా ఎవరు లేదు కదా మాట్లాడేది, అవసరం లేదులేండి. నమస్తే మేడం, నేను కూడా ఈ రోజే జాయిన్ అయ్యాను. నాకు ఈ వీడియోస్ కావాలి అన్ని. కావాలి వాళ్ళందరూ దుర్గా గెడ్డం అని చెప్పి ఉంటుందండి. ఆ మెసేజ్ కి మీరు హాయ్ అని కానీ జై శ్రీకృష్ణ అని కానీ మెసేజ్ పెట్టండి. నేను మీకు ఏమేమి కావాలో అన్ని, ఏ రోజు నుంచి ఫస్ట్ డే నుంచి కావాలంటే అన్ని మెసేజెస్ నేను సెండ్ చేస్తానండి, మీ పర్సనల్ మెసేజ్. మీది అంటే ఎలా వస్తుంది అక్క అందులో గ్రూప్ లో? మన గ్రూప్ ఐకాన్ ఉంది కదండి, మన గ్రూప్ నెంబర్ ఎంత 101385 కదా గ్రూప్ నెంబర్. అక్కడ మనకి జులై L1 ఫ్యాకల్టీ ఉంది. ఆ నేమ్స్ మీద ఒకసారి టచ్ చేశారు అనుకోండి, మీకు ఆ గ్రూప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయినప్పుడు మీరు స్క్రీన్ కొంచెం కిందకు డౌన్ జరిపితే అక్కడ రీడ్ మోర్ అని ఉంటుంది, గ్రీన్ కలర్ లో రీడ్ మోర్ అని కనపడతాయి. అక్కడ ఒకసారి టచ్ చేశారనుకోండి, మా ముగ్గురు నెంబర్స్ కనపడతాయి మీకు. ఓకే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏదైనా డౌట్స్ ఉంటే శ్లోకాస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదన్నా పలకాలన్నా ఉచ్చారణలో ఏదైనా డౌట్ ఉన్నా మీరు భయ్య గారికి వాట్సాప్ చేయొచ్చు, మన వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేయొచ్చు, లేదంటే భయ్య గారికి కాల్ చేసైనా అడగొచ్చు. అలాగే ఏమైనా లింకులు కావాలన్నా, టైం స్లాట్స్, ఇప్పుడు భయ్య గారు అంటున్నారు కదా ఒక టైం కుదురుతుంది, 3 months అక్కడ ఉంటారు, 3 months ఇండియాలో ఉంటారంట. అలాంటప్పుడు వాళ్ళకి టైమింగ్ కుదరలేదు అనుకోండి, వాటి తగ్గ ఆ టైమింగ్ మార్చుకునే లింక్స్ కూడా ఉంటాయి మన గీతా పరివార్ వారిలో. ఆ టైమింగ్ బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అక్కడ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు మీరు.
అలాంటి లింకులు కానీ లేదు మీకు ఏదైనా ఆడియోస్ కానీ అలాంటి మొత్తం కూడా మన దీది గారు, మన టీఏ గారు, టెక్నికల్ అసిస్టెంట్ దుర్గా గారి దగ్గర ఉంటాయి. అందరూ కూడా అక్కడ మీరు అడిగి తీసుకోవచ్చు, వాట్సాప్ చేయొచ్చు, అలాగే కాల్ అన్నా చేసి అడగొచ్చు. నేను వచ్చేసి ఇంకా మీకు చివరిలో మీకు ఈ 12-15 అధ్యాయాస్ వీడియోస్ చేసి మన గ్రూప్లో సెండ్ చేస్తారండి. గ్రూప్లో సెండ్ చేసినప్పుడు వాటిని కరెక్షన్ చేసి భయ్య నాకు సెండ్ చేస్తారు. దాన్ని బట్టి మీకు సర్టిఫికెట్స్ ఇస్తూ ఉంటాను నేను. ఓకే, సర్టిఫికెట్స్ ఎవరికి పాస్ అయ్యారు, ఎవరు ఉత్తీర్ణులు అయ్యారు అని చెప్తాను. ఓకే, నాకు 2 క్వశ్చన్స్ అండి. ఒకటి, చెప్పండి. టైమింగ్స్ మార్చినప్పుడు మళ్ళీ గ్రూప్ మెంబర్స్ అంతా మారుతారు కదండి. ఇప్పుడు ఇదే గ్రూప్ ఉంటుందా, వేరే టైం మారుతారు. ఎవ్రీ మారుతారు? లెవెల్ కి అందరూ మారుతారండి. ఏ లెవెల్లో ఉన్న వాళ్ళు చివరి వరకు ఉండరు. మేము ఈ లెవెల్ వరకే ఉంటాం. భయ్య, దీది, నేను కూడా ఈ లెవెల్ వరకే. లెవెల్స్ నెక్స్ట్ గురించి లెవెల్ ఒకసారి చెప్తారండి? ఐడియా లేదు నాకు లెవెల్స్ ఏంటి. లెవెల్స్ వచ్చి ఇక్కడ 4 లెవెల్స్ ఉంటాయి మొత్తం కూడా. 4 లెవెల్స్. ఇప్పుడు ఇక్కడ ఏమో 2 అధ్యాయాలు చెప్తారు. లెవెల్ 2 వచ్చేసి 4 అధ్యాయాలు 4 ఉంటాయి. లెవెల్ 2, 4 ఉంటాయి. చెప్పండి భయ్య, మీరు చెప్పండి భయ్య, సీనియర్ నాకన్నా కూడా. చెప్పండి భయ్య. అదే లెవెల్ 2, 4 ఉంటాయి. లెవెల్ 3, లెవెల్ 4, 6 మొత్తం 18 అధ్యాయస్. L3 లో 6, L4 లో 6, మొత్తం 1.5 కాదు, 1 and 2-3 months అండి. 1.5 year 14-16 months. అంతే అంతే అండి. పడుతుంది. ఇంకా ప్రశ్న అండి, ఇంకా ప్రశ్న అండి. అయితే 12వ అధ్యాయం నుంచి ఎందుకు మొదలు పెడుతున్నారండి, మొదటి నుంచి కాకుండా? భక్తి అండి. కృష్ణ మీద భక్తి పెరగాలి కదండి. అందరికీ ఆయన మీద భక్తి, ప్రేమ, అభిమానం అంతా పెరగాలంటే మనం ముందు భక్తితోనే స్టార్ట్ చేయాలి. భగవంతుడి దగ్గరికి భక్తితోనే కదండి వెళ్తాం మనం అందరం. అలాగా ఆ భక్తి పెంపొందించుకుంటాకి, అలాగే స్పష్ట ఉచ్చారణ అంటే ఇక్కడ తేలిక శ్లోకాలు ఉంటాయి మనకి 12వ అధ్యాయంలోనే. కొంచెం తేలిగ్గా నోటికి పలికేటట్టుగా, నాలుగు టంగ్ ట్విస్ట్ అయ్యేటట్టు, కింద దిది అన్నారు చూసారా, నాకు పలకడానికి కొంచెం కష్టంగా ఉందండి అని. అలా కాకుండా కొంచెం ఈజీగా నేర్పే వేలో వెళ్తాము. అలాగా కొంచెం అక్కడక్కడ మనకి అది ట్రైనింగ్ టైప్ అన్నమాట. మన టంగ్ కి ట్రైనింగ్ అండి, అదొకటి నేర్చుకోండి చాలు. టంగ్ కి ట్రైనింగ్ అన్నట్టు అనమాట. టంగ్ ట్విస్ట్ అవడం కోసం ఫస్ట్ 12-15 చెప్తారు. ఇవి చాలా ఈజీగా ఉంటాయి. మన భగవద్గీత మొత్తంలోనే చాలా ఈజీ శ్లోకాలు, తక్కువ శ్లోకాలు. 20 ఉంటాయి ఇక్కడ, ఎక్కువ శ్లోకాలు ఉండవు. నెక్స్ట్ మీకు పోగా L2, L3, L4 అలా పోగా ఎక్కువ శ్లోకాలు ఉంటాయి. అవి పలక ఉచ్చారణ కూడా ఎక్కువగా ఉంటాయి. 4-3 అక్షరాలు కలిపిన పదాలు ఉంటాయి. అలాంటప్పుడు మీకు కొంచెం టఫ్ కాకుండా ఈజీగా ఉండటం కోసం. ఓకే భయ్యా, ఓకే. అందరూ జాయిన్ అవ్వలేదు చాలా వరకు. 12 మంది వచ్చారు. జాయిన్ అవ్వలేదు, చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు. 12 మందే ఉన్నాం మనం ముగ్గురం తీసి. ఓకే, అంతే కదండి. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎండ్ చేసేద్దామా? ఓపో గారు మాట్లాడుతున్నారండి, మ్యూట్ లో ఉంది. ఓకే. నేను ఎగ్జామ్ అంటే ఏముంటది మేడం? అంటే శ్లోకాలు ఏం లేదండి, మనకి పీడిఎఫ్ ఉంది కదా మీ దగ్గర. ఇప్పుడు పీడిఎఫ్ ప్రింట్అవుట్ తీయించుకున్నారు కదా, 12 శ్లోకాలు. చక్కగా అది పేపర్ ముందు పెట్టుకొని మీరు వీడియో కెమెరా పెట్టుకొని, ఎలాంటి డిస్టర్బెన్స్, బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా మనకు చెప్తారు. మీకు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మొత్తం వాట్సాప్ కంటెంట్ అంతా ఒకసారి చూసుకోండి, ఏమేమి మెసేజ్లు వస్తున్నాయని. మీకు అంతా కూడా కంటెంట్ రూపంలోనే ఉంటుంది. ప్రతి ఒక్కటి చెప్పడానికి కుదరదండి, ఎందుకంటే మనకి 40 నిమిషాలే కదా క్లాసు. శ్లోకాలు చెప్పి మీరు శ్లోకాలు చెప్పే లోపే అయిపోతుంది మనకి ఆ టైం అంతా కూడా. ఉచ్చారణ కోసమే కేవలం ఆ క్లాసులు. మీది ఏదైనా విషయం తెలుసుకోవాలి అంటే కంటెంట్ చూడాలండి. ప్రతి ఒక్కటి గ్రూప్ లో ఏం మెసేజ్ వస్తుందో మొత్తం చూడాలి. అదంతా మొత్తం ఉంటుంది, క్లియర్ గా చెప్తారు మీకు. అది చూసి మీరు ఈ ప్రింట్అవుట్ అయితే ఏదైతే తీసుకున్నారో మీరు ఆ ప్రింట్అవుట్ చూస్తూ చక్కగా వీడియో చేయడమే, ఎలాంటి నాయిస్ లేకుండా. చక్కగా బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ వాల్, మీకు ఏమి సామాన్లు అలా కాకుండా చక్కగా వాల్ ఉండేటట్టు పెట్టుకోండి. ఆ వీడియో చేసి పంపించండి. పంపిస్తే భయ్య మీకు కరెక్షన్ చేస్తారు. దాన్ని బట్టి మీకు సర్టిఫికెట్స్ అనేవి వస్తాయి. ఓకే, అది కూడా చెప్తారు. కంటెంట్ అంతా చూడండి భయ్య, లాస్ట్ లో చెప్తారు మీకు ఎలా చేయాలి ఏంటి అని, అంతా క్లియర్ గా చెప్తారు. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చక్కగా అది అందరూ ఉచ్చారణ మీద దృష్టి పెట్టండి, నేర్చుకోవడం అంతే. ఫస్ట్ నేర్చుకోవాలి. నేర్చుకోండి భయ్య, ఎక్కడ ఆఘాతిస్తున్నారు, ఎక్కడ అక్షరం పట్టుకుంటున్నారు, ఎక్కడ విడదీస్తున్నారు. ఈ శుద్ధ ఉచ్చారణ అంతా కూడా మనం నేర్చుకునేది ఒక్క గీతా పరివార్లోనండి, ఇంకెక్కడా ఉండదు. ఇక్కడ నేర్చుకోవడం వల్ల మీరు ఏ గీతా బుక్ చూసినా కూడా ఈజీగా చదువుతారు. అది ఎక్కడ ఎలా పలకాలనేది ఈజీగా వస్తుంది మనకి. చూడండి, మనం ఇంట్లో ఉన్న మూల గ్రంథంలో మీకు ఎక్కడ విడదీసి అక్షరాలు ఉండవు. అనుస్వారం దగ్గర అంతా కూడా 0 దగ్గర అంతా కూడా మామా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం మనం.
అంతా కూడా మా 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 అంటూ ఉంటాం. అవసరం, సంశయం, సంసారం ఇలా చెప్తూ వెళ్తూ ఉంటాం. కానీ అసలు ఉచ్చారణ అది కాదండి. అక్కడ ఏం పలకాలి, దాని నెక్స్ట్ వచ్చే ఆఘాతం మీద మనకి ఆ నెక్స్ట్ వచ్చే అక్షరం మీద ఆఘాతం సంశయ అని ఉంటుంది. అక్కడ మనకి ఓన్లీ సున్నా మాత్రమే ఉంటుంది, కానీ అక్కడ అక్షరం ఉండదు. పలికేటప్పుడు ఏమవుతుంది, సంశయానే వచ్చేస్తుంది. ఎందుకంటే మన తెలుగు వర్డ్లో మనం మా వాడి అది అలవాటు అయిపోయింది మనకి. కాబట్టి అక్కడ మీరు ఆ సున్నా పైన హాఫ్ వా ఇలా చక్కగా రాసుకోండి, పెన్సిల్తో రాసుకున్నారనుకోండి, మీకు అక్కడ ఇంటెన్షన్ తెలుస్తుంది. ఓకే, మనం ఇక్కడ వా పలకాలి. మీరు ఎప్పుడు చదివినా, ఇంకా గీత అనేది ఎప్పుడు చదివినా కూడా మీకు ఆ వానే వస్తుంది చక్కగా, మిస్టేక్ కింద పోదనమాట. మీకు ఇంకా గ్రామర్ క్లాసులు కూడా జరుగుతాయి మనకి. సండే గ్రామర్ క్లాసులు ఉంటాయి. రేపు 11 PM 11 AM సండే ఉండవండి, ఏదో ఒక సండే అంతే. సారీ సండే ఎప్పుడో ఒకసారి ఉంటుందండి. కానీ సండే మాత్రమే ఉంటుంది. సండే 11 AM మాత్రమే ఉంటుంది. అక్కడ క్లాస్ లో జాయిన్ అయితే మీకు చక్కగా గ్రామర్ కూడా అర్థం అవుతుందండి. ఆ పదం అసలు ఎందుకు అక్కడ వచ్చింది ఏంటి అని మనకి శర్మ గారు చెప్తారు. శర్మ గారు భయ్య క్లాస్ కి జాయిన్ అయితే మీరు చక్కగా అక్కడ నేర్చుకోవచ్చు అంతా కూడా. ఓకే, ఇది ఎందుకు వచ్చింది ఈ వర్డ్ అనేది మీకు క్లారిఫికేషన్ కూడా అవుతుంది. ఓకే, అందరూ కూడా చక్కగా నేర్చుకోండి. చక్కగా వింటున్నాను నేను కూడా, అందరూ చక్కగా పలుకుతున్నారు. భయ్య కూడా చాలా ఓపికగా పలకనేల వాళ్ళందరికీ చక్కగా విడదీసి చెప్తున్నారు. అంతా కూడా చాలా బాగుంది. ఇలాగే L4 వరకు అందరూ కంటిన్యూ చేయండి. భయ్య అందరినీ మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి అంటున్నారు. ఎందుకంటే అది కూడా ఒక సేవేనండి. ఇక్కడ చాలా సేవలు ఉన్నాయి మన గీతా పరివార్లో. మేము ముగ్గురం చేసే సేవలు మాత్రమే కాదు, చాలా ఉంటాయండి. బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక క్లాస్ జరగాలి అంటే ఎంతో మంది బ్యాక్గ్రౌండ్ నుంచి మనకి ఆ సేవ అనేది ఇస్తేనే ఒక క్లాస్ జరుగుతుంది. ఇలాగా మనకి తెలిసిన వాళ్ళందరికీ కూడా కాల్ చేసి జాయిన్ చేయడం కూడా కాలింగ్ సేవ అనేది ఒకటి ఉంటుంది. అలాగా మీరు సేవలో లేకపోయినా ఒక రకంగా సేవ చేసినట్టేనండి. అది మనం నేర్చుకుంటమే కాదు, ఇవ్వడం కూడా, అంటే తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా నేర్చుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో గీతా పరివార్లో మీకు తోచిన సాయం ఇలా కూడా చేయమని ఒక అర్థం అంతే. అది మీరు గీతా పరివార్లో ఉండి కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. లేదండి మేము శ్లోకాలు మాత్రమే నేర్చుకుంటామంటే మీకు తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉండండి. మీ అనుభవం చెప్పండి, మీ లైఫ్ చేంజ్ గురించి చెప్పండి. ఇప్పుడే కాదులేండి, ఇంకా టైం ఉంది, మీకు తెలుస్తుంది. కానీ ఆ చేంజ్ అనేది మీకు తెలుస్తుంది తప్పకుండా. లైఫ్ చేంజ్ తెలుస్తుంది, మనలో చేంజ్ కూడా మీకు అర్థమవుతుంది. L4 వరకు కంటిన్యూ అయితే తప్పకుండా తెలుస్తుంది. ఓకే, ఎవరికైనా డ్రాప్ అయినా కూడా దయచేసి ఇంకొక మాట అండి, ఎవరైనా డ్రాప్ అయిపోయినా కూడా మా మధ్యలో ఏదైనా ప్రాబ్లం అయ్యి ఎవరైనా డ్రాప్ అయిపోయినా కూడా వాట్సాప్ గ్రూప్ లోంచి మాత్రం ఎగ్జిట్ అవ్వద్దు. ఎవరు కూడా వాట్సాప్ గ్రూప్ లో ఉంటే ఆ మెసేజ్లు అన్ని మీకు వస్తాయి. మళ్ళీ మీరు ఆ లింక్స్ ద్వారా మీరు క్లాస్లోకి రీజాయిన్ అవ్వచ్చు. ఎక్కడైతే మీరు ఎండ్ చేశారో అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభించవచ్చు. గ్రూప్ లోంచి మాత్రం లీవ్ అవ్వద్దు, వాట్సాప్ గ్రూప్ లోంచి. ఓకే, చెప్పండి అమ్మా. మేడం ఇప్పుడు మాకు మీనింగ్స్ చెప్తారండి. ఇప్పుడు చెప్తారు. వీకెండ్ లో సాటర్డే సండే ఉంటుంది, ఎవ్రీ వీకెండ్ లో ఉంటుంది సాటర్డే సండే. నేను చెప్పింది అయితే గ్రామర్ క్లాసు, తెలుగు గ్రామర్ వచ్చేసి మనకి ఎప్పుడన్నా ఒకసారి. ఇప్పుడు రేపు ఆదివారం L2 ఉంది, L1 లేదు. మీరు L1 క్లాస్ కాబట్టి ఓకే, అది వచ్చినప్పుడు తప్పకుండా మేము చెప్తాము గ్రూప్ లో అందరికీ. అప్పుడు తప్పకుండా అటెండ్ అవ్వండి. ఆ గ్రామర్ క్లాస్ జరిగినప్పుడు మీకు అందరికీ కూడా మేము ఒకసారి రిమైండ్ చేస్తాము. అప్పుడు అటెండ్ అవ్వండి అందరూ కూడా. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతాయి, శ్లోకాలు ఇంకా బాగా అర్థమవుతాయి. భయ్య అసలు ఈ వర్డ్ ఎందుకు చెప్తున్నారు ఇక్కడ అనేది అర్థమవుతుంది మీకు. ఓకే, మీనింగ్ తెలుగులో ఉంటుందా మేడం? శనివారం ఆదివారం తెలుగులో అయితే మనకి PDF వస్తుందండి. తెలుగు క్లాసులు అయితే లేవు, అందరూ అడుగుతున్నారు పార్టిసిపెంట్స్ అందరూ కూడా. ఓకే, గీతా పరివార్ వారికి ఈ మెసేజ్ పాస్ చేసాము మేము కూడా. ముందు క్లాసుల్లో రావచ్చు బహుశా అంటున్నారు, అది కూడా. ప్రస్తుతానికైతే మనకి తెలుగులోనే PDF వస్తుంది. తప్పకుండా చదువుకోండి. వాట్సాప్ గ్రూప్ లోనే, మన గ్రూప్ లోనే వస్తుంది. ఒక 2-3 days లో వస్తుందండి. అక్కడ చదువుకోండి మీ అందరూ. ఓకే ఓకే, ఇంకేమైనా డౌట్స్ అండి ఎవరికన్నా? ఇంకేం చేసేద్దామా? దీది మీరేమన్నా చెప్తారా మన గ్రూప్ కి? ఎవరికైతే ప్రాబ్లం వస్తుందో పేరు మార్చుకోవటానికి, లింక్ లో జాయిన్ అవటానికి ప్రాబ్లం వచ్చేవాళ్ళు, నా పేరు దుర్గా అండి. దుర్గా అనే ఒక మెసేజ్ వేయండి, హాయ్ అని కానీ జై శ్రీకృష్ణ అని కానీ.
నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చూస్తానండి. వీలైన త్వరగా మనం అందరము పేర్లు మార్చేసుకుని మన పేర్లతో జాయిన్ అవుతే బాగుంటుందండి. ఇది పిలిచేటప్పుడు కూడా ఓప్పో అని ఫోన్ నేమ్స్ పిలవటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీకైనా కూడా వినటానికి బాగోదు ఎవరికి కూడా. అలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా నాకు ఒక మెసేజ్ పెట్టండి, నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తానండి. వచ్చే వారం నుంచి మనము ఇలాంటివి ఏవి లేకుండా చక్కగా మన క్లాసు నడిచేలాగా చూద్దామండి. ఓకే ఓకే. హాయ్ హలో వద్దండి, ఓన్లీ జై శ్రీకృష్ణ. గురువు గారు కనబడితే కృష్ణ, ఎవరితో మాట్లాడాలన్నా జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అంటేనే నమస్తే అని, ఎండ్ చేసేటప్పుడు కూడా జై శ్రీకృష్ణ అని అంటాం, అంటే ఇంకా చాలు అని. ఓకే, హాయ్ హలో అయితే వద్దు ఇక్కడ. ఓకే అండి, భయ్య మీరేమైనా చెప్తారా? ఇంకా ఎండ్ చేసేద్దాం సెషన్. ఓకేనండి, యోగేష్ పాటించండి, మీరే ఎండ్ చేసేయండి. నేనే వింటాం ఒకసారి. థ్యాంక్ యూ భయ్య. योगेशं सच्चिदानन्दौ वासुदेवौ व्रजप्रियं धर्मसंस्थापकौ वीरं कृष्णौ वन्दे जगद्गुरुं श्रीकृष्णौ वन्दे जगद्गुरुं. జై శ్రీకృష్ణ. దయచేసి ఇలా కూడా చేయొద్దు. మీకు ఏదైనా వర్క్ ఉంటే కనుక ముందుగా ఫినిష్ చేసేసుకోండి, లేదంటే క్లాస్ అయిపోయిన తర్వాత పెట్టుకోండి. పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి పప్పులు పెట్టేసి అటొకడుగు ఇటొకడుగు వేసుకుంటూ శ్లోకాలు మాత్రం వినొద్దండి. తప్పుగా అస్సలు నేర్చుకునే ప్రయత్నం చేయొద్దు. 40 నిమిషాలు మీకు ఏ టైం అయితే ఫ్రీ ఉంటుందో ఆ టైమే పెట్టుకోండి. ఆ టైంలోనే క్లాస్లో చక్కగా 40 నిమిషాలు కూర్చోండి. కృష్ణ భగవానునికి రోజు 3 శ్లోకాలతో ఒక భక్తి భావమే కానీ ప్రేమ భావమే కానీ మీకు ఎలాంటి భావన ఉంటే ఆ భావనతో ఆయనకి అర్పణ చేయండి. అంతే.